కాకపోతే లాసెట్ ఎంట్రన్స్కి సంబంధించి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మేము నెగటివ్ మార్క్స్ ఉంటాయా అని చూసినట్లయితే ఎలాంటి నెగటివ్ మార్క్స్ ఉండవండి ఎల్ఎల్బికి సంబంధించి. ఓకే, ఎంట్రన్స్ ఎగ్జామ్ బైలింగ్వల్లో ఉంటుంది, నేను ఇదివరకు వీడియోస్లలో చెప్పాను. ఇక్కడ వచ్చేసి మనకు 3 సెక్షన్స్ ఉంటాయి, 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏమేం సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి అని చూసినట్లయితే లాసెట్లో అవి ఏమేమి ఉంటాయి అనేది ఒక్కసారి నోట్ చేసుకోండి. సెక్షన్ 1 వచ్చేసి 30 మార్క్స్, అదేంటి అంటే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీస్. ఓకే, సెక్షన్ 1 30 మార్క్స్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్. సెక్షన్ 2 వచ్చేసి కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్. ఓకే, సెక్షన్ 3 వచ్చేసి యాప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ ది లా 60 మార్క్స్. ఓవరాల్గా 120 మార్క్స్ ఉంటాయి. నో నెగటివ్ మార్క్స్, దెర్ ఈజ్ నో నెగటివ్ మార్క్స్. నెగటివ్ మార్క్స్ అనేవి అస్సలు ఉండవు. మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 30 మార్క్స్, 30 మార్క్స్ ప్లస్ 60 మార్క్స్. 30 + 30 + 60 ఎంత అండి? 120 మార్క్స్. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. సెకండ్ సెక్షన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఉంటుంది. థర్డ్ సెక్షన్ వచ్చేసి యాప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ ది లా ఉంటుంది, 60 మార్క్స్. ఓకేనా? దీన్ని బేస్ చేసుకొని మీరు కేటగిరీ వైజ్గా బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆస్పిరెంట్స్. ఓకేనా? అంతేకాకుండా ఇంకేదో చెప్దాం అనుకున్నాను. ఇది సెక్షన్స్ వైజ్గా ఉంటుందా మేడం అంటే లేదండి, సీక్వెన్స్గానే ఉంటుంది. కాకపోతే నేను ఈ విధంగా ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది నేను చెప్పాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్తో ట్యూన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.